హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ సిరి వ్లాగ్స్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఇదైతే అమ్మ చేసిన వంకాయ కర్రీ. స్పెషల్ అంటే అంత స్పెషల్గా ఏం చేయలేదు, జస్ట్ అమ్మ చేసింది కాబట్టి అదంతే అదిరిపోతుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్ ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. సో టైం లేనప్పుడు ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఏంటి అన్ని పచ్చిమిర్చి వేసారా అని డౌట్ కూడా రావచ్చు చూసే వాళ్ళకి. ఎందుకంటే వంకాయ కర్రీ ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తుందండి, కారం అది ఏం వేయట్లేదు. సో ఇదే స్పెషల్ అన్నమాట. యాక్చువల్గా కొన్ని కర్రీస్ ఓన్లీ పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. సో అందుకే అమ్మ ఓన్లీ పచ్చిమిర్చి వేసి చేస్తుంది. ఇదేంటి మీరు ఎప్పుడు పొయ్యి మీద చేస్తారా అని కూడా డౌట్ రావచ్చు. ఎందుకంటే మేము ఇంటికి వెళ్తే కంపల్సరీ అమ్మని పొయ్యి మీదనే చేయమంటాము. ఎందుకంటే స్టవ్ పైన చేసిన దానికి పొయ్యి పైన చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది పొయ్యి పైన చేసిన కర్రీ. అందుకే మేము మ్యాక్సిమం పొయ్యి పైన చేయమని చెప్తాము. ఎందుకంటే మళ్ళీ సిటీకి వచ్చిన తర్వాత మనకు అలా కుదరదు, స్టవ్ పైన చేసుకొని తినాలి కాబట్టి. అందుకే పొయ్యి పైన చేసుకొని అలా తింటామన్నమాట. సో ప్రాసెస్ అయితే చూస్తున్నారు కదా, చాలా స్వీట్ అండ్ షార్ట్గా తీసాను వీడియో అయితే. పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు అన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకొని ఫ్రై చేయాలి. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకొని అవి మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ టమాటా చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మంచిగా ఉడకాలండి, లేదంటే మనకి పచ్చిగా వస్తుంది కదా. సో ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ కూడా వేసుకుంటే సూపర్. సో మనకి ఇందులో కారం అది ఇది ఏం వేయట్లేదు కాబట్టి జస్ట్ చాలా సింపుల్, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసామన్నమాట. చూసారు కదా, వావ్ ఎంత బాగా కనిపిస్తుందో. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది, ఎందుకంటే మనం పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉన్నాయి కాబట్టి పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. సో లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన యమ్మీ వంకాయ టమాటో కర్రీ అయితే రెడీ అండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అదేంటో మనం అమ్మ చేసిన దానికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అమ్మ చేసింది కాబట్టి అది ఎట్లా చేసినా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఇదైతే అకేషన్లో అంటే దివాళీ రోజు చేసుకున్నాము. ఇంకా అకేషన్స్లో వండుకున్న కర్రీస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. అందరం ఫుల్గా ఎంజాయ్ చేసాము. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.